ఎయిర్పోర్ట్ నుండి ధర్మపురి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇప్పుడు మనం బీర్పూర్ నుంచి స్టార్ట్ అవ్వగానే 5 కిలోమీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్ ఒక దారి వస్తుంది. ఆ దారి నుండి నేరుగా కొద్ది దూరం నుంచి అంటే ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే ధర్మపురి మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్. అంటే మనం బీర్పూర్ నుండి జగిత్యాల వెళ్తే చాలా దూరం అవుతుంది. అట్లా ఒక 20 కిలోమీటర్స్ ఎక్కువ జరుగుతుంది. అదే ఈ దారిలో వెళ్తే మనకు 20 కిలోమీటర్స్ తగ్గుతుంది. ఒక అరగంట నుంచి గంటల పాటు ధర్మపురి చేరుకుంటాము. ధర్మపురి వెళ్ళే దారిలో ఉన్నాము. అద్భుతమైన లొకేషన్స్ కనపడతాయి మనకు మధ్యలో దారిలో. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. మీరు చూస్తున్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ధర్మపురి వెళ్ళిన తర్వాత అక్కడ గోదావరి ఉండాలి. అదేవిధంగా కొంచెం ఎక్కడ లేదు, ధర్మపురిలో మాత్రమే దేవాలయం మనకు కనపడుతుంది. అక్కడ యమధర్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి పక్కకే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడే పక్కకు ఉగ్ర నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రము. నవనారసింహ క్షేత్రాలలో ధర్మపురికి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇక్కడ వచ్చే సంవత్సరం అంటే 2027లో గోదావరి పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటి నుండే పర్యవేక్షిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి గోదావరి పుష్కర స్నానం ఆచరించి ఆ యొక్క నరసింహస్వామిని దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి హైదరాబాద్ నుండి నేరుగా కూడా వెళ్ళవచ్చు. అంటే జగిత్యాల వెళ్ళకుండా మంచిర్యాల రోడ్లో, హైదరాబాదు కరీంనగర్ తర్వాత మంచిర్యాల రూట్లో వెళ్తే మధ్యలో మనకు ధర్మపురి బైపాస్ రోడ్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి వెళ్తే మనకు రోడ్ ఈజీగా ఉంటుంది. మనకు ప్రయాణం కూడా చాలా సుఖవంతంగా ఉంటుంది. జగిత్యాల మీదుగా వెళ్తే మనకు సమయం ఎక్కువ అవుతుంది. జగిత్యాల నుండి ధర్మపురికి రోడ్ కూడా కాస్త ఇరుకుగా, అంటే సింగిల్ ట్రాక్ రోడ్ ఉంటుంది, కాస్త మెల్లగా వెళ్ళవలసి ఉంటుంది. అదే కరీంనగర్ నుండి మంచిర్యాల రోడ్లో వెళ్తే హైవే రోడ్, అది చాలా సుఖవంతమైన ప్రయాణం చేయొచ్చు. ధర్మపురికి కూడా ఈజీగా చేరుకోవచ్చు. ధర్మపురిలో టీటీడీ వాళ్ళ కాటేజ్ ఉంటుంది. అదేవిధంగా మనం బస చేయడానికి, అదేవిధంగా వివిధ సంఘాల కులాల ఇవాళ కూడా, అంటే వైశ్య అనుకోండి, పద్మశాలి అనుకోండి, ఇతర కులాల మున్నూరు కాపాలే కూడా అక్కడ భవన సముదాయాలు ఉన్నాయి. యాత్రి నివాస్ వాళ్ళే కూడా ఉన్నాయి, టూరిజం వాళ్ళే కూడా ఉన్నాయి. వీళ్ళందరి కూడా బస చేయడానికి అనుకూలంగా ఉంటాయి. లేదనుకుంటే ప్రైవేట్ కాటేజెస్ కూడా ఉంటాయి. చాలా నామమాత్రపు రుసుముతోనే ఉంటాయి. ఈ కాటేజెస్లో బస చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. అన్నదానం ఇక్కడ కూడా మనం ఇక్కడ రుసుము చెల్లించవచ్చు. అదేవిధంగా స్వామివారికి నిత్య నివేదన కూడా మనము ఇక్కడ రుసుము చెల్లించి మన పేరు మీద గోత్రనామాలు చేయించుకోవచ్చు. ఇవన్నిటికీ కూడా మనం అక్కడ 1-2 రోజులు స్టే చేస్తే కానీ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. స్టే చేయడానికి కూడా అన్ని విధాల అనువైన ప్రదేశంగా మనం ధర్మపురిని చెప్పుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేమైతే చాలా సుఖవంతంగా హాయిగా ఈ యొక్క యాత్రను పరిపూర్ణం చేసుకొని అక్కడ నుండి తిరిగి హైదరాబాద్